హాయ్ గైస్, లైనక్స్ జీరో టు హీరో సిరీస్లో ఈరోజు డే 4. ఈరోజు మనం ఏం కాన్సెప్ట్స్ డిస్కస్ చేయబోతున్నామో చూద్దాం. లైనక్స్ ఫైల్ అండ్ డైరెక్టరీ నావిగేషన్ యూజింగ్ pwd, ls అండ్ cd. ఈ రోజు నుంచి మనం లైనక్స్ కమాండ్స్ నేర్చుకోబోతున్నాం. లైనక్స్ లో హండ్రెడ్స్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి. ఈ సెషన్ లో లైనక్స్ నావిగేషన్ కి ఫౌండేషన్ అయిన pwd, ls అండ్ cd కమాండ్స్ ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో నేర్చుకుందాం. దిస్ ఈస్ ద టాపిక్ దట్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ టుడేస్ క్లాస్. So, without wasting any time, let's get started. First, we need to download and install Git Bash on our system. Let's open the Chrome. Search box లో download Git Bash అని ఎంటర్ చేయండి. Then click on Git install. విండోస్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్న వాళ్ళు విండోస్ పైన క్లిక్ చేయండి. మ్యాక్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్న వాళ్ళు మ్యాక్ ఓఎస్ పైన క్లిక్ చేయండి. మ్యాక్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్న వాళ్ళు గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసుకోకపోయినా పర్వాలేదు, బికాస్ మ్యాక్ టెర్మినల్ మినీ లైనక్స్ గా వర్క్ అవుతుంది. బట్ ఫ్యూచర్ లో ఎలాగైనా అవసరం కాబట్టి ఇన్స్టాల్ చేసుకోండి. మ్యాక్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్న వాళ్ళు మీ టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి, సో దట్ మీ టెర్మినల్ లో గిట్ ఇన్స్టాల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రూ వర్షన్ ని చెక్ చేయండి. బ్రూ వర్షన్ ఇన్స్టాల్ అవ్వకపోయింటే ఇక్కడ చూడండి, బ్రూ వర్షన్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ కమాండ్ ని మీరు గిట్ బ్యాష్ యొక్క అఫీషియల్ పేజ్ నుంచి కాపీ చేసుకోవచ్చు. లెట్ మీ షో యూ. ఇక్కడ ఇన్స్టాల్ హోమ్ బ్రూ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి అండ్ ఇక్కడ కనిపిస్తున్న కమాండ్ ని కాపీ చేసి మీ టెర్మినల్ లో పేస్ట్ చేయండి. ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్ గా మెన్షన్ చేశాను. ఈ స్టెప్స్ యూజ్ చేసి గిట్ ఇన్స్టాల్ చేయండి. దెన్ క్లిక్ హియర్ టు గో బ్యాక్. విండోస్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్న వాళ్ళు విండోస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ గిట్ ఫర్ విండోస్ x64 సెటప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు గిట్ ఫైల్ డౌన్లోడ్ అయినట్టు కనిపిస్తుంది. మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయండి అండ్ ఇక్కడ డౌన్లోడ్స్ లో మీకు గిట్ ఫైల్ కనిపిస్తుంది. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అని ప్రాంప్ట్ అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అగైన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. 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 Finally, click on install. It will take some time to install. Then click on finish. మీరు సెర్చ్ బాక్స్ లోకి వెళ్లి గిట్ బ్యాష్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ క్లిక్ ఆన్ ఓపెన్. ఇలాగా గిట్ బ్యాష్ టెర్మినల్ ఓపెన్ అవుతుంది. మీ కీబోర్డులో కంట్రోల్ బటన్ పైన ప్రెస్ చేసి ప్లస్ సింబల్ ని మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేశారంటే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. దెన్ ఇక్కడ స్లాష్ అని కనిపిస్తే జస్ట్ యూ కెన్ ఎంటర్ cd టిల్ట్ కమాండ్. మీ కీబోర్డులో ఎస్కేప్ బటన్ కింద ఈ టిల్ట్ సింబల్ వేవ్ సింబల్ లాగా కనిపిస్తుంది. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. హియర్ జస్ట్ ఎంటర్ క్లియర్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ కి మీ టెర్మినల్ టిల్ట్ సింబల్ తోనే ఓపెన్ అవుతుంది. ఎవరికైనా స్లాష్ తో ఓపెన్ అయితే cd స్పేస్ టిల్ట్ సింబల్ అని ఎంటర్ చేయండి. ఈ టెర్మినల్ లో ఇక్కడ ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ ఏంటో చూద్దాం. ఈవెన్ మ్యాక్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్న వాళ్ళకి కూడా టెర్మినల్ లో ఇలాగా ప్రాంప్ట్ కనిపిస్తుంది. ఇది ఏంటో చూద్దాం. గిట్ బ్యాష్ టెర్మినల్ ఆర్ మ్యాక్ ఓఎస్ టెర్మినల్ లో @ ముందు ఉన్నది యూజర్ నేమ్, @ తర్వాత ఉన్నది కంప్యూటర్ నేమ్. ఇక్కడ @ అంటే ఏ యూజర్ ఏ కంప్యూటర్ లో లాగిన్ అయి ఉన్నాడో తెలియజేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి, ఈ సింబల్ ని మనం టిల్ట్ అంటాము. ఈ సింబల్ ని ఈవెన్ గిట్ బ్యాష్ టెర్మినల్ లో అయినా మ్యాక్ టెర్మినల్ లో అయినా హోమ్ డైరెక్టరీగా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ చూడండి, MINGW64 ఇది గిట్ బ్యాష్ ఎన్విరాన్మెంట్. దెన్ మ్యాక్ టెర్మినల్ లో పర్సెంటైల్ అంటే షెల్ ప్రాంప్ట్. సో గిట్ బ్యాష్ టెర్మినల్ అయినా మ్యాక్ ఓఎస్ టెర్మినల్ అయినా ప్రాసెస్ సేమ్ గా ఉంటుంది. ఇప్పుడు మనం లైనక్స్ కమాండ్స్ స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ commands? Command is like giving an order or instruction to your computer to perform a specific task. Command అంటే మనం కంప్యూటర్ కి ఇన్స్ట్రక్షన్ ఇస్తే
కంప్యూటర్ ఆ ఇన్స్ట్రక్షన్ ని ఫాలో అయ్యి ఆ పనిని కంప్లీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్ హోంవర్క్ చేయమని స్టూడెంట్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. స్టూడెంట్స్ హోంవర్క్ ని కంప్లీట్ చేసి టీచర్స్ కి సబ్మిట్ చేస్తారు కదా, అలాగే మనము కంప్యూటర్ కి కమాండ్స్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. సో కంప్యూటర్ ఆ రిక్వెస్ట్ ని ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. విచ్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఇక్కడ డైరెక్టరీస్ అంటే ఫోల్డర్స్. ఫోల్డర్స్ అన్న డైరెక్టరీస్ అన్న సేమ్. సో కమాండ్స్ ని యూజ్ చేసి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ని క్రియేట్ చేయొచ్చు. డిలీట్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ని డిలీట్ చేయొచ్చు. వ్యూ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ని చూడొచ్చు. కాపీ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ని కాపీ చేయొచ్చు. మూవ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఎక్సెట్రా. ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ని మూవ్ చేయొచ్చు. ఇవే కాకుండా we can perform many other tasks on the system, like ఫైల్స్ ని సెర్చ్ చేయొచ్చు, ఫైల్స్ లో ఉన్న కంటెంట్ చూడొచ్చు, సర్వర్ కి కనెక్ట్ అవ్వచ్చు, సిస్టమ్ ని మేనేజ్ చేయొచ్చు, వాట్ నాట్. ఈ కమాండ్స్ ద్వారా మనం కంప్యూటర్ ని కంట్రోల్ చేసి అవసరమైన పనులన్నీ చేయొచ్చు. లెట్ మీ షో యూ. ఓపెన్ యువర్ గిట్ బ్యాష్ టెర్మినల్. మ్యాక్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్న వాళ్ళు టెర్మినల్ ఓపెన్ చేయండి. గిట్ బ్యాష్ ని మినీ లైనక్స్ అని కూడా అంటాం. ఎందుకు అంటే ఇక్కడ కొన్ని లైనక్స్ కమాండ్స్ వర్క్ అవుతాయి. లెట్స్ స్టార్ట్ విత్ లైనక్స్ కమాండ్స్. ది వెరీ ఫస్ట్ కమాండ్ ఇస్ pwd. క్లిక్ ఆన్ ఎంటర్. pwd అంటే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. చాలా మంది ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటుంటారు, బట్ యాక్చువల్లీ విచ్ ఈస్ ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. ఈ ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ పర్పస్ ఏంటంటే మనం ఏ పాత్లో ఉన్నామో చూపిస్తుంది. సో మనం ఏ పాత్లో ఉన్నాం? /c/users/pc ఈ పాత్లో ఉన్నాం. దిస్ ఈస్ ద డిఫాల్ట్ పాత్. ఇక్కడ చూడండి, @ ముందు ఏదైతే నేమ్ ఉందో దానిని మనం ఏమని చెప్పుకున్నాం? యూజర్ నేమ్. సో ఇక్కడ /c/users తర్వాత యూజర్ నేమ్ తో డైరెక్టరీ కనిపిస్తుంది. అదే విధంగా మ్యాక్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్న వాళ్ళు టెర్మినల్లో pwd అని ఎంటర్ చేస్తే మీ డిఫాల్ట్ పాత్ /users తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ @ ముందు ఏదైతే యూజర్ నేమ్ ఉంటుందో ఆ యూజర్ నేమ్ ఈ /users తర్వాత ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ @ ముందు యూజర్ అని ఉంది కాబట్టి ఇక్కడ డిఫాల్ట్ పాత్ /users/user అని ప్రింట్ అయింది. అండ్ వన్ మోర్ పాయింట్, మ్యాక్ ల్యాప్టాప్ లో సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ లాంటివి ఉండవు కాబట్టి మనకు /users తో డిఫాల్ట్ పాత్ స్టార్ట్ అయింది. లెట్ మీ గో బ్యాక్ టు ద గిట్ బ్యాష్. ఇప్పుడు మనం ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఈ పాత్ ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ ఫైల్ ఎక్స్ప్లోరర్. ఇందులో దిస్ పీసీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు సి డ్రైవ్ అండ్ డి డ్రైవ్ ఉన్నాయి. ఇక్కడ మన పాత్ ఏంటి? సి డ్రైవ్ ఓపెన్ చేయాలి. క్లిక్ ఆన్ సి డ్రైవ్. దెన్ సి డ్రైవ్ లో ఫోల్డర్ నేమ్ ఏంటి? యూజర్స్. ఇక్కడ యూజర్స్ ఫోల్డర్ ని ఓపెన్ చేయండి. దెన్ యూజర్స్ లోపల ఫోల్డర్ నేమ్ ఏంటి? పీసీ. క్లిక్ ఆన్ పీసీ. ఇక్కడ మీరు అడ్రస్ బార్ పైన క్లిక్ చేస్తే మనం ఉన్న ఫోల్డర్ పాత్ కనిపిస్తుంది. సో మనం కరెక్ట్ పాత్ లో ఉన్నాం. pwd అంటే ఏంటి? ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ, విచ్ ఈస్ నాట్ ఏ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో pwd యూజ్ చేసి మనం ఏ పాత్ లో ఉన్నామో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పీసీ ఫోల్డర్ లో మల్టిపుల్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ ఉన్నాయి. వీటిని టెర్మినల్లో ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. టైప్ ls అండ్ దెన్ ఎంటర్. ls అంటే లిస్ట్. ఇక్కడ మనకు ఏమేం నేమ్స్ ఉన్నాయి? డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్, ఫేవరెటిస్ ఎక్సెట్రా. ఇదే నేమ్స్ మనకు ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఉన్నాయో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్, ఫేవరెటిస్ ఎక్సెట్రా. సో అన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇక్కడ ఉన్నాయి. సో ls అంటే లిస్ట్. దెన్ ఇక్కడున్న ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ అన్ని ఎప్పుడు క్రియేట్ అయ్యాయి అని ఎలా చెక్ చేస్తాం? ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇందులో డీటెయిల్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ అన్ని ఎప్పుడు క్రియేట్ అయ్యాయో ఇన్ డీటెయిల్ గా చూడొచ్చు. అలాగే టెర్మినల్లో ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ని చూడాలి అంటే ls-l అని ఎంటర్ చేయండి. ls-l అంటే లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్. ఇక్కడ మనం ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ ఏ డేట్ లో క్రియేట్ అయింది? 2025 లో
మే 27th క్రియేట్ అయింది. ఇక్కడ డాక్యుమెంట్ డైరెక్టరీ చూస్తే 2025 మే మంత్ 27th తారీఖు క్రియేట్ అయింది. సో విండోస్ కి లైనక్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, విండోస్ లో ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ గ్రాఫిక్స్ లాగా కనిపిస్తాయి అండ్ లైనక్స్ లో ఓన్లీ టెక్స్ట్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఎలాంటి గ్రాఫిక్స్ ఉండవు. అందుకే మనకు లైనక్స్ లో పర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది కంపేర్డ్ టు విండోస్. ls-l అంటే ఏంటి? లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్. అండ్ ఇక్కడ ఉన్న డేటా అంతా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంది, దట్ ఈస్ అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు నేను రివర్స్ వేలో ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? ఐ మీన్ డిసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ చేయాలి అంటే ఏం చేయాలి? లెట్స్ సి. ls-lr ఎంటర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అసెండింగ్ ఆర్డర్ లో ఉన్న డేటా అంతా రివర్స్ వేలో కనిపిస్తుంది. ls-lr అంటే ఏంటి? రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. దెన్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే, లేటెస్ట్ గా క్రియేట్ చేసిన ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ డీటెయిల్స్ చూడాలి. కమాండ్ ఏంటి? ls-lt. ఇక్కడ t అంటే టైం. సో మనకి లేటెస్ట్ గా క్రియేట్ చేసిన ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూస్తే ఇవి జూన్ 3rd క్రియేట్ అయినాయి అండ్ ఇది మే 31st, దెన్ ఫిబ్రవరి 28 అండ్ దెన్ నవంబర్ 11th 2025, అలాగనే మే 13 2025. ఇలా లేటెస్ట్ గా క్రియేట్ చేసిన డేటా నుంచి ఓల్డ్ గా క్రియేట్ చేసిన డేటా వరకు మన డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. ls-lt అంటే ఏంటి? లేటెస్ట్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్. ఇప్పుడు నేను ఇదే డేటాని రివర్స్ లో ప్రింట్ చేయాలి అంటే ఏం చేయాలి? జస్ట్ యూ కెన్ యాడ్ ఆర్, ls-lt ఆర్. అప్పుడు ఏమవుతుంది? ఓల్డ్ గా క్రియేట్ చేసిన డేటా ఫస్ట్ డిస్ప్లే అవుతుంది అండ్ లేటెస్ట్ గా క్రియేట్ చేసిన డేటా లాస్ట్ గా డిస్ప్లే అవుతుంది. లెట్స్ సీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ మే 13 2025 క్రియేట్ అయిన డేటా చూపిస్తుంది అండ్ లాస్ట్ లో లేటెస్ట్ గా క్రియేట్ చేసిన డేటా చూపిస్తుంది. ls-ltr అంటే ఏంటి? ఇట్ డిస్ప్లేస్ ఫ్రమ్ ఓల్డెస్ట్ డేటా టు న్యూయెస్ట్ డేటా. దెన్ నెక్స్ట్ కమాండ్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి 13,10,720, 27, 55, 2,33,472. ఇక్కడ ఈ కాలంలో ఉన్న నెంబర్స్ ఏంటి అంటే, ఈ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ యొక్క సైజ్. ఈ సైజ్ ని మనం ఎలా చెప్తాం? బైట్స్ లో చెప్తాం. 55 బైట్స్, 56 బైట్స్, 27 బైట్స్, 2,33,472 బైట్స్, 2,33,472 బైట్స్, 65,536 బైట్స్ ఇలా చెప్తాం. ఈ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ యొక్క సైజు హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లో చూడాలి అంటే ls-lrth. h మీన్స్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ జస్ట్ నెంబర్ ఉంటే సో దట్ ఈస్ బైట్స్, అంటే 27 బైట్స్, 55 బైట్స్. అదే ఇక్కడ చూడండి 1.3 m అని ఉంది. m అంటే మెగాబైట్స్. సో మనం ఏం చెప్పొచ్చు? 1.3 మెగాబైట్స్. అండ్ ఇక్కడ చూడండి 228k అని ఉంది. సో మనం ఏం చెప్పొచ్చు? 228 కిలోబైట్స్. అలాగే ఇక్కడ చూడండి 64k అంటే ఏంటి? 64 కిలోబైట్స్. అలాగే మనకు g అని కనిపిస్తే గిగాబైట్స్, అలాగే t అని కనిపిస్తే టెరాబైట్స్. సో దిస్ ఈస్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. ls-ltrh అంటే ఏంటి? ఇట్ కన్వర్ట్స్ ద సైజ్ ఇంటూ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ చూడండి, మీరు ప్రతిసారి అన్ని రన్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు జస్ట్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ కావాలి అంటే ls-lh ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, మీకు హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ చూపిస్తుంది. ఓన్లీ మీకు లేటెస్ట్ ఫైల్స్ కావాలి అంటే జస్ట్ ls-lt అని ఎంటర్ చేయండి. మీకు లేటెస్ట్ ఫైల్స్ నుంచి ఓల్డ్ ఫైల్స్ వరకు డేటా డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా రిక్వైర్మెంట్ ఒకేసారి లేటెస్ట్ ఫైల్స్ చూడాలి అలాంగ్ విత్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. అప్పుడు మనం ఏమైనా ఎంటర్ చేయొచ్చు? ls-lth. am I right? ఇక్కడ చూడండి, లేటెస్ట్ ఫైల్స్ నుంచి ఓల్డ్ ఫైల్స్ వరకు డేటా చూపిస్తుంది, అలాగే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. సపోజ్ నేను ఈ కమాండ్ ని ఇలాగే రన్ చేయాలి అని రూల్ ఏం లేదు, మన ఇష్టం. ఇది వరకు మనం ls-lth అని ఇచ్చాం కదా, ఇప్పుడు నేను ls-lht అని
ఎంటర్ చేస్తాను. చూడండి, నో చేంజ్. లేటెస్ట్ ఫైల్స్ నుంచి ఓల్డ్ ఫైల్స్ వరకు డేటా చూపిస్తుంది అండ్ దట్ టు హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు డాట్ ఫోల్డర్స్ కొన్ని ఉన్నాయి అండ్ డాట్ ఫైల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు అవి కనిపిస్తున్నాయా? లేదు కదా. సో వాటిని ఎలా చూడాలి? లెట్స్ సి. ls-a అని ఎంటర్ చేయండి. ఈ డాట్ ఉన్న ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ ని మనం హిడెన్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ అని పిలుస్తాం. సో వీటిని చూడాలి అంటే మనం -a అని ఎంటర్ చేయాలి. సపోజ్ నేను లాంగ్ ఫార్మాట్ లో చూడాలి అంటే ఏం చేయొచ్చు? ls-la. ఇక్కడ చూడండి, హిడెన్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ అన్ని లాంగ్ ఫార్మాట్ లో కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ .aws, .azure ఇవి ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, .aws, .azure సో ఉన్నాయి. ls-la అంటే ఏంటి? ఇట్ డిస్ప్లేస్ ఆల్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ ఇంక్లూడింగ్ హిడెన్. సపోజ్ మీరు ఏదైనా కమాండ్ యొక్క సింటాక్స్ కానీ లేదా ఆప్షన్స్ మర్చిపోయారు అనుకుందాం. ప్రతి కమాండ్ ని గుర్తు పెట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అలాంటి సమయంలో ఆ కమాండ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ని ఎలా చూడాలో ఇప్పుడు చూద్దాం. టెర్మినల్లో ls-help అని ఎంటర్ చేయండి. సో మీరు ఇలా ls-help అని ఎంటర్ చేశారంటే కనుక ఇక్కడ చూడండి, -a అంటే మనం ఏం చెప్పుకున్నాం? డు నాట్ ఇగ్నోర్ ఎంట్రీస్ స్టార్టింగ్ విత్ డాట్ అంటే డాట్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ కూడా డిస్ప్లే చేయమని అర్థం. అలాగే ఇంకా కొన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, -h హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. అలాగే ఇక్కడ చూడండి, -r అంటే ఏంటి? రివర్స్ ఆర్డర్. సో ఒకవేళ మీరు కమాండ్స్ మర్చిపోయి ls మాత్రమే గుర్తు ఉంటే మీరు ls-help అని ఎంటర్ చేయండి. మీకు ఇలా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని మీకు నచ్చిన కమాండ్స్ ఎంటర్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూడండి, -a ఉంది అండ్ -all ఉంది. అండ్ అలాగే ప్రతి ఒక్క దగ్గర అబ్జర్వ్ చేస్తే అండ్ ఇక్కడ కూడా -h హ్యూమన్ రీడబుల్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ హైఫన్ ఉంటే సింగిల్ లెటర్ ఎంటర్ చేయాలి. లైక్ -a యూస్ చేయొచ్చు, -h యూస్ చేయొచ్చు. ఇలా సింగిల్ హైఫన్ ఉంటే సింగిల్ లెటర్ మాత్రమే యూస్ చేయాలి. అండ్ డబుల్ హైఫన్ ఉంటే ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. లైక్ -all యూస్ చేయొచ్చు, హ్యూమన్ రీడబుల్ యూస్ చేయొచ్చు. ఇలాగా డబుల్ హైఫన్ ఉంటే ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, -a ఉంది, -all అని ఉంది. మీరు సింగిల్ లెటర్ గా ఎంటర్ చేయాలి అంటే అప్పుడు మీరు -a యూస్ చేయొచ్చు. లేదా ఫుల్ నేమ్ ఇవ్వాలి అనుకుంటే -, యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హిడెన్ ఫైల్స్ చూడాలి అంటే ఏ కమాండ్ యూస్ చేస్తాం? ls-a. సో నేను ఇక్కడ ls-a అని ఎంటర్ చేశాను. సో ఇక్కడ జస్ట్ సింగిల్ హైఫన్ ఇచ్చాను కాబట్టి సింగిల్ లెటర్ ఇచ్చాను. లేదా మనం ఏం చేయొచ్చు? ls-all అని ఎంటర్ చేయొచ్చు. చూడండి, సేమ్ డీటెయిల్స్ డిస్ప్లే అయింది. సో ఫుల్ వర్డ్ అయితే -, ఎంటర్ చేయండి. అదే సింగిల్ లెటర్ అయితే సింగిల్ హైఫన్ యూస్ చేయండి. ls-help అంటే ఏంటి? ఇట్ లిస్ట్ ద ఇన్ఫర్మేషన్. ls-help కమాండ్ యూస్ చేసి లిస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ls కమాండ్. ఇప్పటి వరకు మనం pwd అండ్ ls కమాండ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. లెట్స్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ కమాండ్. లెట్స్ క్లియర్ ద పేజ్. క్లిక్ ఆన్ ఎంటర్. ఇక్కడ చూడండి, పేజ్ క్లియర్ అయింది. ప్రజెంట్ మనం ఏ పాత్ లో ఉన్నామో చెక్ చేయాలి అంటే ఏ కమాండ్ రన్ చేయాలి? pwd, దట్ ఈస్ ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. ఈ డిఫాల్ట్ పాత్ అన్నది ఎలా సెట్ చేస్తామో చూద్దాం. ఎకో $క్యాపిటల్ లెటర్స్ లో హోమ్, ఎంటర్. సో ఈ వేరియబుల్ లో డిఫాల్ట్ పాత్ సెట్ అయింది. సపోజ్ మనము ఈ డిఫాల్ట్ పాత్ ని చేంజ్ చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈ డిఫాల్ట్ పాత్ ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఎక్స్పోర్ట్ క్యాపిటల్ లెటర్స్ లో హోమ్ ఈక్వల్ టు మనకు నచ్చిన పాత్ ఇవ్వచ్చు. నేను /c/users అని టైప్ చేశాను. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఇప్పుడు మనం ఏ పాత్ లో ఉన్నామో చెక్ చేద్దాం. pwd. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
ఇక్కడ మనం pwd అని ఎంటర్ చేసినప్పుడు మనకు /c/users/pc అని చూపించింది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టిల్ట్/pc అని ఉంది. మన డిఫాల్ట్ హోమ్ డైరెక్టరీ ఏంటి? టిల్ట్. బట్ ఇక్కడ టిల్ట్/pc అని ఉంది. ఇప్పుడు మనం హోమ్ డైరెక్టరీలకి వెళ్ళాలి అంటే ఏం కమాండ్ రన్ చేయాలో చూద్దాం. cd అంటే ఏంటి? చేంజ్ డైరెక్టరీ. క్లిక్ ఆన్ ఎంటర్. ఇప్పుడు చూడండి మనము హోమ్ డైరెక్టరీ పాత్లకి వచ్చాము. ఇప్పుడు నేను pwd అని ఎంటర్ చేస్తే మన డిఫాల్ట్ పాత్ ఏంటి? /c/users. ఇది మన డిఫాల్ట్ పాత్. సో మీరు cd అని ఎంటర్ చేస్తే మీరు ఏ పాత్లో ఉన్నా కూడా డిఫాల్ట్ పాత్ చూపిస్తుంది. cd అంటే ఏంటి? చేంజ్ డైరెక్టరీ. ఇప్పుడు మన హోమ్ డైరెక్టరీ పాత్ ఏంటి? /c/users. ఇనిషియల్ గా ఏదైతే పాత్ ఉందో అదే పాత్ ని సెట్ చేద్దాం. ఇప్పుడు చూడండి నేను కీబోర్డ్ లో అప్ యారో మార్క్ ఇస్తే ప్రీవియస్ గా రన్ చేసిన కమాండ్స్ డిస్ప్లే అవుతున్నాయి. సో మనకు ఇనిషియల్ గా ఉన్న డిఫాల్ట్ పాత్ ఏంటి? /c/users/pc. ఎంటర్. ఇప్పుడు మళ్ళీ నేను pwd అని ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏ పాత్లో ఉన్నాం? /c/users పాత్లో ఉన్నాం. ఇప్పుడు నేను హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళాలి అంటే ఏ కమాండ్ రన్ చేయాలి? cd. ఎంటర్. ఇప్పుడు పాత్ చెక్ చేద్దాం. pwd. సో టిల్ట్ అంటే హోమ్ డైరెక్టరీ. డిఫాల్ట్ పాత్ వచ్చేసి /c/users/pc. లెట్ మీ క్లియర్ ద పేజ్. టైప్ pwd అండ్ దెన్ ఎంటర్. ఇప్పుడు నేను పీసీ ఫోల్డర్ లో ఏమేం డీటెయిల్స్ ఉన్నాయి అని ఎలా చెక్ చేయాలి? లిస్ట్ కమాండ్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ ls-la. లాంగ్ లిస్టింగ్ ఫార్మెట్ అలాంగ్ విత్ హిడెన్ ఫైల్స్. ఎంటర్. పీసీ ఫోల్డర్ లో ఈ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియా అనే ఫోల్డర్ ని ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్ లో ఎలా ఓపెన్ చేస్తారో చూద్దాం. ఇక్కడ పీసీలో ఇక్కడ ఇండియా అనే ఫోల్డర్ ఉంది కదా, దీనిపైన డబుల్ క్లిక్ చేస్తాం. ఇప్పుడు నేను ఇండియా అనే ఫోల్డర్ లోపల ఉన్నాను. ఇప్పుడు మనం టెర్మినల్ లో ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. cd అంటే ఏంటి? చేంజ్ డైరెక్టరీ స్పేస్ డైరెక్టరీ నేమ్ ఏంటి? ఇండియా. ఎంటర్. ఇక్కడ చూడండి టిల్ట్/ఇండియా. ఇప్పుడు నేను pwd అని ఎంటర్ చేస్తే మనం ఏ పాత్లో ఉన్నామో చూడొచ్చు. ఇప్పుడు నేను ఇండియా డైరెక్టరీ లోపల ఉన్న డీటెయిల్స్ చూడాలి అంటే ఏ కమాండ్ రన్ చేయాలి? ls-la. ఎంటర్. స్టేట్స్ అని ఉంది కదా, ఫైల్ ఎక్స్ప్లోరర్ లో చూస్తే ఇక్కడ కూడా స్టేట్స్ అని ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ స్టేట్స్ ఫోల్డర్ ని ఓపెన్ చేయాలి అంటే డబుల్ క్లిక్ ఇస్తాం. అలాగే ఇక్కడ స్టేట్స్ అనే డైరెక్టరీని ఓపెన్ చేయాలి అంటే కమాండ్ ఏంటి? cd స్టేట్స్. ఎంటర్. అండ్ ఈ స్టేట్స్ లోపల ఏమేం డీటెయిల్స్ ఉన్నాయో ఎలా చెక్ చేస్తాం? ls-la. ఆంధ్ర అండ్ తెలంగాణ. ఫైల్ ఎక్స్ప్లోరర్ లో కూడా సేమ్ అవే ఉన్నాయి కదా. cd స్పేస్ ఫోల్డర్ నేమ్ ఇస్తే మనము ఆ ఫోల్డర్ లోకి ఎంటర్ అవ్వగలము. సపోజ్ నేను 1 స్టెప్ బ్యాక్ రావాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ రివర్స్ యారో మార్క్ పైన క్లిక్ చేస్తాం. టెర్మినల్ లో 1 స్టెప్ బ్యాక్ రావాలి అంటే ఏ కమాండ్ రన్ చేయాలో చూద్దాం. cd డబల్ డాట్. ఎంటర్. ఇప్పుడు నేను ls-la చేస్తే మనము ఇండియా ఫోల్డర్ లోపల ఉన్నాము. ఇండియా ఫోల్డర్ లోపల ఏమేమి ఉంది డేటా? ఇండియా అనే డైరెక్టరీ లోపల స్టేట్స్ అనే డైరెక్టరీ ఉంది. ఇక్కడ కూడా ఇండియా ఫోల్డర్ లోపల స్టేట్స్ అనే ఫోల్డర్ ఉంది. cd డబల్ డాట్ అంటే ఏంటి? 1 స్టెప్ బ్యాక్ ఫ్రమ్ కరెంట్ ఫోల్డర్. మనం ప్రజెంట్ ఉన్న ఫోల్డర్ లో నుంచి 1 స్టెప్ బ్యాక్ వెళ్ళడం. నేను ఇప్పుడు స్టేట్స్ డైరెక్టరీ ఓపెన్ చేస్తున్నాను. cd స్టేట్స్. స్టేట్స్ డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయి? ls-l ఆంధ్ర తెలంగాణ డైరెక్టరీస్ ఉన్నాయి. నేను ఆంధ్ర డైరెక్టరీని ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఆంధ్రాలో క్యాపిటల్ అనే డైరెక్టరీ ఉంది. నేను క్యాపిటల్ అనే డైరెక్టరీ ఓపెన్ చేస్తున్నాను. అగైన్ cd క్యాపిటల్. ఎంటర్. క్యాపిటల్ అనే డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయి? ls-l అమరావతి .txt అనే ఫైల్ ఉంది. ఫైల్ ఎక్స్ప్లోరర్ లో సేమ్ పాత్ ఓపెన్ చేస్తున్నాను. ఆంధ్ర క్యాపిటల్ అమరావతి .txt ఫైల్. ఇక్కడ చూడండి 1 స్టెప్ బ్యాక్ వెళ్తే ఫైల్ ఎక్స్ప్లోరర్ లో మనం ఫోల్డర్ అండ్ ఫైల్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ టెర్మినల్ లో ఫోల్డర్ ని ఫైల్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇక్కడ చూడండి స్టార్టింగ్ లెటర్ D అని ఉంటే అది డైరెక్టరీ. జస్ట్
హైఫన్ అని ఉంటే అది ఫైల్. దెన్ నేను ఇప్పుడు క్యాపిటల్ అనే డైరెక్టరీలో ఉన్నాను. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? సింగిల్ కమాండ్ యూస్ చేసి స్టేట్స్ అనే డైరెక్టరీలోకి వెళ్ళాలి. లెట్స్ సి. సో మనం వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళాలి అంటే ఏ కమాండ్ యూస్ చేసాం? సిడి డబల్ డాట్. ఇప్పుడు సిడి డబల్ డాట్ యూస్ చేస్తే మనం ఎక్కడికి వెళ్తాం? ఆంధ్రాలోకి వెళ్తాం. స్టేట్స్ అనే డైరెక్టరీ ఎన్ని స్టెప్స్ బ్యాక్ ఉంది? 1 2. కాబట్టి అగైన్ స్లాష్ డబల్ డాట్ ఎంటర్. చూసారా? సింగిల్ కమాండ్ యూస్ చేసి మనము స్టేట్స్ అనే డైరెక్టరీలోకి వచ్చాము. అగైన్ నేను క్యాపిటల్ డైరెక్టరీ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సింగిల్ కమాండ్ యూస్ చేసి ఇండియా డైరెక్టరీ ఓపెన్ చేయాలి. ఎలా చేస్తాం? ఎన్ని ఫోల్డర్స్ ముందు ఉంది? అది 1 2 3. కాబట్టి సిడి డబల్ డాట్ అంటే ఎక్కడికి వెళ్తాం? ఆంధ్రాలోకి వెళ్తాం. దెన్ అగైన్ స్లాష్ డబల్ డాట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? స్టేట్స్. దెన్ అగైన్ స్లాష్ డబల్ డాట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఇండియాలోకి. ఎంటర్. చూసారా? ఇండియాలోకి వచ్చాం. ఇప్పుడు మనం సింగిల్ కమాండ్ యూస్ చేసి ఆంధ్ర డైరెక్టరీని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. సిడి స్టేట్స్. ఇప్పుడు నేను సిడి స్టేట్స్ అని ఇస్తే ఎక్కడికి వెళ్తాను? స్టేట్స్ డైరెక్టరీలోకి వెళ్తాను. తర్వాత ఆంధ్ర. ఎంటర్. ఇక్కడ చూడండి, సింగిల్ కమాండ్ యూస్ చేసి నేను ఆంధ్ర డైరెక్టరీ ఓపెన్ చేశాను. అంటే క్యాపిటల్ డైరెక్టరీ ఓపెన్ చేస్తున్నాను. సపోజ్ సింగిల్ కమాండ్ యూస్ చేసి నేను హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళాలి అంటే ఏ కమాండ్ రన్ చేయాలి? సిడి. ఎంటర్. చూడండి, మీరు ఎక్కడ ఉన్నా కూడా జస్ట్ సిడి అని ఎంటర్ చేస్తే డిఫాల్ట్ పాత్రలకి వచ్చేస్తారు. లెట్ మీ క్లియర్ ద పేజ్. ఇప్పుడు నేను హోమ్ డైరెక్టరీలో ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సిడి ఇండియా స్టేట్స్ ఆంధ్ర. ఈ ఆంధ్ర డైరెక్టరీని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ ఆంధ్ర డైరెక్టరీ ఓపెన్ చేయక ముందు పాత్ ఏంటి? హోమ్ డైరెక్టరీ కదా. ఇప్పుడు నేను హోమ్ డైరెక్టరీకి వెళ్ళాలి అంటే జస్ట్ సిడి అని ఎంటర్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు నేను హోమ్ డైరెక్టరీలో ఉన్నాను. సపోజ్ అగైన్ నేను ఆంధ్ర డైరెక్టరీకి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? సిడి ఇండియా స్టేట్స్ ఆంధ్ర. ఇలా పాత్ ఎంటర్ చేస్తాం కదా. ఇలా కాకుండా ప్రీవియస్ పాత్ కి వెళ్ళాలి అంటే సిడి స్పేస్ హైఫన్ అని ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకి ప్రీవియస్ పాత్ ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సిడి డబల్ డాట్ అని ఎంటర్ చేస్తే వన్ స్టెప్ బ్యాక్ వస్తాం. సపోజ్ ఈ పాత్ కి ప్రీవియస్ పాత్ ఏంటి? ఇది కదా. ఇప్పుడు నేను సిడి హైఫన్ అని ఎంటర్ చేస్తా. ఇక్కడ చూడండి, ప్రీవియస్ పాత్ ఓపెన్ అయింది. సపోజ్ నేను సిడి డబల్ డాట్ 2 స్టెప్ బ్యాక్ వస్తున్నాను అంటే ఇండియా డైరెక్టరీ. సపోజ్ ఈ పాత్ కి ప్రీవియస్ పాత్ ఏంటి? ఇది కదా. ఇప్పుడు నేను సిడి స్పేస్ హైఫన్ అని ఎంటర్ చేస్తే చూడండి, ప్రీవియస్ పాత్ ఓపెన్ అయింది. సో మనం ఉన్న కరెంట్ పాత్ నుంచి ప్రీవియస్ పాత్ ఓపెన్ చేయాలి అంటే సిడి స్పేస్ హైఫన్ యూస్ చేస్తాం. సిడి స్పేస్ హైఫన్ అంటే స్విచ్ టు ప్రీవియస్ డైరెక్టరీ. ఆల్ రైట్, టుడే వీ హ్యావ్ కవర్డ్ ద pwd, ls and cd commands. Hope you enjoyed this video. Thanks for watching everyone. See you in the next video. Bye bye.